హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే ఏ రెసిపీ అయితే ప్రిపేర్ చేయలేదండి. వీడియో అయితే తీసాను కానీ ఎడిటింగ్ అవి ఇంకా పూర్తి కాలేదండి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక మట్టి పాత్రను అయితే తీసుకున్నానండి. మట్టి పాత్ర అయితే చాలా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ గా కానీ లుక్ వైజ్ గా కానీ చాలా బాగుంది. ఈ మట్టి పాత్ర అయితే నాకు కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడిందండి. అలానే హాఫ్ లీటర్ పాలు దాకా మంచిగా కుక్ చేసుకొని పెరుగు అయితే తోడు వేసుకోవచ్చు. బాగా కన్వీనియంట్ గా అయితే ఉంటుందండి. చూడండి, ఒక రోజు రాత్రంతా దీన్ని నానబెట్టుకున్నానండి. తర్వాత వేడి నీళ్ళతో మంచిగా కడిగేశాను. మనకి ఏదైనా వేడి నీళ్ళతో కడగడం వల్ల ఏదైనా మట్టి వాసన అలా ఉంటే మంచిగా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత మజ్జిగ వేసి కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్న పాలను అయితే పోసి ఒక 5-6 గంటలు అయితే తోడు పెట్టుకున్నానండి. ఇలా 5-6 గంటలు మంచిగా తోడు వేసిన తర్వాత ఒకసారి చక్కగా స్పూన్ తో కలిపి మూత పెట్టేసి ఒక 5-6 గంటల సేపు అయితే ఇది తోడనివ్వాలండి. ఇలా మనకు చక్కగా 5-6 గంటల తర్వాత మనకు చక్కగా పెరుగు అయితే చాలా బాగా అయితే తోడుకుంటుందండి. అలానే గడ్డగా అయితే వస్తుందండి. అలానే కుండలో పెరుగు తోడు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. మరి మీ దగ్గర ఇలాంటి మట్టి పాత్ర ఉందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీ దగ్గర ఉన్న మట్టి పాత్ర కాస్ట్ ఎంత పడిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.